హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నానపెట్టడం మర్చిపోయినప్పుడు అప్పటికప్పుడు ఒక్కసారి ఇలా దోశల్ని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. స్మూత్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి ఈ దోశలు. 10 నుండి 15 నిమిషాల్లోపే ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు అటుకుల్ని వేసుకోవాలి. అటుకులు మునిగేంత వరకు కూడా వాటర్ని పోసుకొని 1కి 2 సార్లు అటుకుల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా అటుకుల్ని నీట్గా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక 1 కప్ వరకు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న బొంబాయి రవ్వని వేసుకోవాలి. సేమ్ అదే కప్తో ఒక అరకప్ వరకు పెరుగుని వేసుకోవాలి. పెరుగు ప్లేస్లో మీకు కావాలంటే ఒక 1 కప్ వరకు మజ్జిగని కూడా వేసుకోవచ్చండి. సేమ్ అదే కప్తో ఒక 1 కప్ వాటర్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ పిండిని కలపడానికి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈ పిండి ఒక 5 నిమిషాలు పెరుగులో నానితేనే దోశల టేస్ట్ చాలా బాగా వస్తాయండి. 5 నిమిషాల తర్వాత పెరుగులో అటుకులు రవ్వ చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే అటుకుల్ని రవ్వని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకొని ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ వేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నాకు మిక్సీ జార్లో ఒకేసారి పిండి మొత్తం అయితే పట్టలేదండి, అందుకని నేను 2 సార్లుగా ఈ పిండిని అయితే మిక్సీ వేసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా జారుడు కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. అప్పుడే మనకి దోశలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. మనం వేసిన సాల్ట్ ఈ పిండికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. ఈ పిండిలో బేకింగ్ సోడా చక్కగా యాక్టివేట్ అవ్వడానికి 1/2 లెమన్ని తీసుకొని అటు ఇటుగా కాకుండా చక్కగా బేకింగ్ సోడా మీదనే పడేలాగా ఇలా పిండుకున్నారంటే బేకింగ్ సోడా చక్కగా యాక్టివేట్ అయ్యి మనం ప్రిపేర్ చేసుకునే ఈ దోశలు ఫ్లఫీగా స్మూత్గా చాలా బాగా వస్తాయి. ఈ బేకింగ్ సోడా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మరలా ఒకసారి పిండి కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను చూడండి. ఇలా జారుడు కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇలా కనుక మీకు లేనట్లయితే ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే కనుక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోశల్లోకి కమ్మని చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1 కప్ వరకు పల్లీలని వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూను పచ్చెనపప్పుని, ఒక 1/2 స్పూను మినపప్పుని వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. మీడియం సైజులో ఉండే 4 టమాటాలను తీసుకొని ఇలా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మీరు తినే ఘాటును బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిరకాయల వరకు తీసుకొని సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా టమాటాలు, పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని, టమాటాని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ జీలకర్రని, మనం ముందుగా వేయించుకున్న పల్లీలని వేయించుకొని పక్కన పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చిని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ ప్లేస్లో మీకు కావాలంటే రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవచ్చు. వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చట్నీని తయారు చేసుకోవాలి. చట్నీ ఇలా థిక్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ దోశల్లోకి. ఇలా తయారు చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చట్నీలోకి తాలింపుకి నేను 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ పోపు దినుసుల్ని, ఒక రెమ్మ కరివేపాకుని
2 ఎండుమిరగాయలని, ఒక 5 వెల్లుల్లి రేకలను కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న పోపుని చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా చట్నీని తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే దోశల్ని వేసుకున్న వెంటనే వేడివేడిగా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చట్నీని పక్కన పెట్టేసుకొని దోశల్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత లైట్గా వాటర్ని జల్లుకోవాలి. ప్యాన్ పైన ఒక చుక్క ఆయిల్ని వేసి టిష్యూ పేపర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసపిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె దోసపిండిని తీసుకొని ఇట్లా పైనుంచి వేసుకోవాలండి. దోశని గరిటెతో స్ప్రెడ్ చేయకూడదండి, మనం వేసినప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. దోశల్ని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైన ఇలా హోల్స్ వచ్చేలాగా ఒక 2 నిమిషాల పాటు అట్లా వదిలేసేయాలి దోశని. ఈ దోశల్ని కొంచెం మందంగానే వేసుకోవాలి, వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు, మరి పలుచగా కూడా వేసుకోకూడదండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని దోశ చుట్టూ కూడా వేసుకొని ఒక మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు దోశల్ని కాలనివ్వాలి. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, దోశ మనకి చక్కగా కాలిపోయింది. ఈ దోశని సెకండ్ వైపు కాల్చాల్సిన అవసరం లేదండి, ఇలాగే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా అతుకుపోకుండా దోశ అనేది చూడండి చాలా చక్కగా అయితే వచ్చింది మనకి. సేమ్ ప్రాసెస్లో అన్ని దోశల్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి రెండో దోశ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. వేడివేడిగా దోశల్ని వేసిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీలో కనుక సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. చూసారు కదా, చాలా చక్కగా మనం ఏమి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల్లోపే మనం దోశల్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ దోశ మనకి మెత్తగా పైన హోల్స్ లాగా చాలా బాగా వచ్చాయి కదా. రెండో వైపు కూడా చూపిస్తున్నాను చూడండి, దోశ మనకి ఎంత చక్కగా కాలిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియో అయితే పోస్ట్ అవుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.